వామ్మో, నాకు బల్లులన్నా బొద్దింకలన్నా చచ్చంత భయం అండి. నా వల్ల కాదు, నేను ఇక్కడే పడుంటాను. ఏంట్రా ఇంకా పడుకోలేదా? అదెక్కడ పడుకోనిస్తుందమ్మా? దీని పీడ ఎప్పుడు విరగడవుతుందో ఏంటో. ఏంటి బాబు, నిద్ర పట్టలేదా? తిరుగుతున్నావు, పడుకో. ఏం తెలియనట్టు మాట్లాడకండి. అదంతా గొడవ చేస్తుంటే ఎలా నిద్రపోతాం, ఎలా ప్రశాంతంగా ఉంటాం? అబ్బాయి ఇలా వచ్చి కూర్చోండి. అయినా దానికి ఎలా తెలుస్తుందో ఏం అర్థం కావడం లేదు అత్తయ్య. ఏం చచ్చిందో ఏంటో. ఏంటో నిద్రొచ్చి చావడం లేదు. ఏంట్రా అర్ధరాత్రి అంకమ్మ శివాలన్నట్టు ముగ్గురు మరాఠీలు అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా ఏం చేస్తున్నారు? మాకంటే దాని గోల వల్ల నిద్ర పట్టక చస్తున్నాం. ఆహా, నీకే? నువ్వెందుకు తిరుగుతున్నావు? ఈ వయసులో పడుకోకుండా ఇలా తిరిగితే ఆరోగ్యం చెడిపోతుంది. మీరేం చేస్తున్నారో చూద్దామని వచ్చానయ్యా హాల్లోకి. అదంత అవసరం నీకు? అమ్మా నందిని, ఏంటి మావయ్య? రాత్రి అయింది, నిద్ర పట్టి చావడం లేదు. ప్యాకెట్ ఆడదామా? నేనాడను మావయ్య. నాకు ఈరోజు డబ్బులు రావని టీవీలో రాశిఫలాల్లో చెప్పారు. ఓర్ని, అదంతా బూటకం అమ్మా. నేనైనా ఆడను మావయ్య. కావాలంటే మీరు ఆడుకోండి, నేను కార్డ్స్ తీసుకొచ్చిస్తాను. తీసుకురా నందిని, నిద్ర పట్టట్లేదు, కాసేపు ఆడుకుందాం. అలాగే బావగారు. ఇప్పుడు కార్డ్స్ ఆడుతున్నారని శాండ్రాక్ చెప్తే వద్దులే, అనవసరంగా వీళ్ళందరినీ తిట్టించినట్టు అవుతుంది. ఈ ఫోన్ గొడవ లేకపోతే నేను ఆడేదాన్ని. నేను ఆడమ్మా, కావాలంటే నీకు హెల్ప్ చేస్తాను. పద అన్నగారు, ఇదిగోండి అన్నగారు, కలిపండి, వేసేయండి. కూర్చోండి. మావయ్య మీరు కొంచెం అలా జరగండి. అత్తయ్య మీరు కూర్చోండి, ఆడదాం. అమ్మయ్య నేను కింద వేస్తాను, బాగుంటది. ఎంతకే ఎంత? 101కి 1000 రూపీస్. ఇదిగో అప్పులు లేవు, తర్వాత ఇస్తానండాలు లేవు. బాబు తండ్రి ముందు ఆడు, ఏదో గెలిచినట్టు మాట్లాడుతున్నావు. సర్లే అమ్మాయి, ఫస్ట్ నువ్వు కలుపు. సరే. అచ్చమ్మా వాడికి ముద్దట్టు. అమ్మాయి ఫస్ట్ నువ్వు కలుపు. అచ్చమ్మా వాడికి ముద్దట్టు. ఏ కలర్ తీసేవాళ్ళు? ఈ కలరు.
నా మొక్కే పెద్దది, నేను ఇక్కడే కూర్చుంటాను. సరే అయితే నేను ఇక్కడికి రావాలి. ఆ. ఆ, ఇదిగో అమ్మా కార్డ్స్ పంచు. మంచి కలుపు అచ్చరమా, మంచి కలుపు. కట్ చేయండి. ఫస్ట్ మీకే వేద్దాం. దానికి భోజనం తేవద్దంది. ఎవరో భక్తులు బిర్యానీ తెస్తానన్నారంట. తినిందో లేదో పాపం. జోకర్ అయిపోయింది అచ్చరమా. అయిపోయింది. జోకర్ తీసా. ఓపెన్ జోకర్తో ఆడతారా? ఆ, హ్మ్. ఓకులు కదా అందుకే. ఏమండి అదేం మాట్లాడడం లేదు, నిద్రపోయి ఉంటుందిగా. నేను కిచెన్లోకి వెళ్తాను, మంచినీళ్ళు కానీ మీరు వచ్చేయండి. అలాగే. ఏంటా గుసగుసలో? ఇదిగో ఆటలో చెప్పు కూడా లేవు. 1000 రూపాయలు ఇట్టి ఆడతావు ఇక్కడ. చిన్ని ఓకేనా? హ్మ్. ఇప్పుడే కదే ఆ? మాట్లాడుకోవడాలు లేవని చెప్పింది. మళ్ళీ నువ్వు దాన్ని అడుగుతున్నావేంటి? ఆ? అక్కడ ఆటలేదు, సపోర్ట్ చేస్తుంది. మేము చెప్పుకోవచ్చు, మీరు చెప్పకూడదు. ఆడండి. నేను డ్రాప్. ఏమా కార్డ్స్ పడదా? ఇది ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ బావగారి చెవులు ఏదో చెప్పింది. ఎందుకైనా మంచిది, మనం కూడా చూద్దాం. నేను డ్రాప్. యా బాబు, నీ ముక్కలు కలలేదా? అంటే ప్రపంచంలో ఇంత చండాలంగా ఎవరికి ముక్కలు పడి ఉండవండి. నేను లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తాగేసి వస్తా. మంచిదా? ఇక్కడ ఉన్నాయి కదా. హ్మ్. అంటే అవి కూలింగ్ పోయినాయి కదా, లోపల చల్లగా ఉంటాయి, ఫ్రిడ్జ్ లో చల్లగా ఉంటాయి, తాగేసి వస్తాను. మీరు ఆడుతూ ఉండండి, మీకు ముక్కలు బాగా పడ్డాయి కదా, ఆడండి. ఆ. అది నిద్రపోయి ఉంటుంది. హ, పీడ పోయింది. అయినా దానికి ఎలా తెలుస్తుందో అర్థం కావడం లేదు. ఏంటి అక్షర, కిచెన్లోకి ఎందుకు వచ్చావు? మనం మాట్లాడాలనుకుంటే బెడ్రూమ్లో మాట్లాడుకునే వాళ్ళం కదా. బయట అందరూ ఉన్నారు కదా, బెడ్రూమ్లోకి ఎలా వెళ్తాం? అవునులే, కరెక్టే. అమ్మని ఒసి దొంగక్షరా, బావగారిని మాక్సిమం ట్రాప్ లో పడేయడానికి చూస్తున్నావు కదూ. చెప్తా నీ పని. దాని టార్చర్ ఎక్కువైపోయింది అక్షర. మనం ఏకాంతంగా కలవడానికి అస్సలు అవకాశం ఇవ్వట్లేదు. అవునండి, దాని పీడ ఎప్పుడు వదిలిపోతుందో ఏంటో. హాయిగా హాల్లో ఆహ్లాదంగా ఫ్యామిలీతో కార్డ్స్ ఆడకుండా కిచెన్లో సోది కబుర్లు చెప్పుకునే వాళ్ళని ఏమంటారు? ఇద్దరు కిచెన్ లోకి అందుకెళ్ళారా? మంచిది, చిన్ని మంచి పని చేసింది. ఓర్ని ఇందుకెళ్ళిందా కిచెన్లోకి? బాగానే ఉన్నాయి నీ తెలివితేటలు. మంచినీళ్ళకని చెప్పి నీళ్లు తాగి రాకుండా ఏంటక్కడ చేసేది? వంటగది వంట చేయడానికి, కబుర్లు చెప్పుకోవడానికి కాదు. అసలు ఇది ఎలా వచ్చింది? వాళ్ళేమో కిడ్నాప్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారు, బయటికి ఎలా వెళ్తాం? చిచ్చి, ఈ వాగేదేదో హాల్లో ఉన్నప్పుడే వాగుంటే ఇక్కడ దాకా రాం కదా. హ, అవునండి. ఇప్పుడు ఏం చేద్దాం? నేను ఆడినా పిల్లలేదో ముచ్చటపడి మాట్లాడుకుంటుంటే ఇది దెయ్యలా తగలబడింది. మీరు ఆడుకోండి. అన్నగారు మనం ఆడుకుందాం, మొక్కేసేయండి. కాసులున్నాయా? తెస్తారు, చెంచులో ఉన్నాయి. ఉండండి, మొక్కేస్తాను. ఎత్తేయండి. అయిపోయింది చెంచమ్మా షో. ఏంటిది? 10 కిలోమీటర్ల దూరంలో దాన్ని దాచినా ఇంకా ఎలా చూడగలుగుతోంది, ఎలా మాట్లాడగలుగుతోంది? వాళ్ళకి ఫోన్ చేస్తేనేమో గదిలోనే ఉంది అన్నారు. మరి అక్కడి నుంచి ఎలా?
ఒరే కార్తికేయ, ఏంట్రా ఈ గోల? ఏంటండి ఇది? మీరు ఇలా చేతులు ముడుచుకొని కూర్చుంటే అది నేరుగా మన పడక గదికే వస్తుంది. అక్షర, నువ్వు నోరుమోయ్. అనండి, అందరూ నన్నే అనండి. అది అలా ఇంటి ముందు బేబీ అంటూ తిష్ట వేసి కూర్చుంటే దాన్నేమనుకున్నా నన్నే అంటున్నారు. నువ్వు ఉండవే, నేను మాట్లాడుతున్నాను కదా. ఏంట్రా నువ్వేం మాట్లాడవేంటి? చూడు, ఏంటి చిన్ని వీళ్ళు మీటింగ్ పెట్టారు? ఏం మాట్లాడుకుంటున్నారో విందా. మాట్లాడండి. వాళ్ళేమో దానికి సపోర్టింగ్ గా ఉన్నారని నా అనుమానం. అనుమానం కాదు, నిజమే అనిపిస్తోంది. అవునా కార్తికేయ? అంటే ఇదంతా వాళ్లే చేస్తున్నారంటావా? వాళ్ళేమన్నా దేవుళ్ళ అత్తయ్య బయట కూర్చొని లోపల జరిగేది చెప్పడానికి? మరెలా తెలుస్తుంది? జయశ్రామ్ ఇప్పుడు చెప్పింది కదా, చూసావా? వీళ్ళకి అనుమానం వచ్చేసింది. అవును, ఏమై ఉంటుందబ్బా? మీకో విషయం చెప్తాను. మీరెన్ని మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు ఒకటే. ఇలా ఆలోచించడం కాదండి, ముందు మనం వెళ్ళి దాన్ని అక్కడి నుంచి లేపేద్దాం పదండి. ఆల్రెడీ దాన్ని లేపేసి అరగంట అవుతోంది. అవునా? మ్మ్. మరెలా మాట్లాడుతుందిరా? అదే కదా నాకు అర్థం కాక చస్తోంది. అమ్మా, శాండ్రా మందిరంలో లేరా? ఏమో చిన్ని, పద వెళ్దాం. ఎక్కడ దాచిపెట్టడం ఏంటో. నాకు చాలా భయంగా ఉందమ్మా. నువ్వు ఒక్కసారి వెళ్ళి మందిరంలో చూసిరా. నేను కిందకి వెళ్ళి ఈ విషయం జయశ్రామ్కి చెప్తాను. వెళ్ళు. పదా. టైం 4 గంటలైంది. ఇంకో 2 గంటల్లో తెల్లారుతుంది. ఛ! ఇంత అమాయకురాల్ని ఎలా కిడ్నాప్ చేయించాలనిపించింది ఇతనికి. అర్జెంటుగా ఈ మైక్ కనెక్షన్ తీసేసి అప్పుడు ఫోన్ చేస్తా. అమ్మయ్యా, ఇప్పుడు శాండ్రా మాట్లాడినా మైక్లో వినిపించదు. కార్తికేయ ఇలా మారిపోతాడు అనుకోలేదు బావగారు. అవునమ్మా, వాడంతా వాళ్ళ అమ్మ వైపు వెళ్ళిపోయాడు. అమ్మాయి వెళ్ళిపోయాడని చెప్పేసి చేతులు అడుగుచుంటావా అన్నయ్య గారు? ఏం చేయమంటావమ్మా, ముళ్ళ మీద పడ్డ బట్టని చిరక్కుండా తీయాలి అంటారు. ఇలాంటి తక్కువ సామెతలు పక్కన పెట్టి నీ కొడుకు 4 పీక్ అడగండి అన్నయ్య గారు. శాండాన్ ఎక్కడ దాచాడు? మైక్ కనెక్షన్ తీసావా? తీసేశాను మేడం. ముందు శాండ్రాకి ఫోన్ చేయి. మేడం ఫోన్ ఇవ్వండి. అమ్మా, బిడ్డ పడుకోవడదేమో. నువ్వు మరీ టూ మచ్ గా మాట్లాడకమ్మా. కిడ్నాప్ చేసి ఎక్కడో పడేస్తే నిద్రలా పోతుంది, మెలకుగానే ఉంటుంది, ఏడుస్తూ కేకలు పెడుతుంటుంది. అవునవును, లేదంటే అబ్బా, ఇప్పుడు తనేం చేస్తుందో ఫోన్ చేస్తే కదా తెలుస్తుంది. ఈలోపే డిస్కషన్స్ ఏంటి? నువ్వు చెయ్యమ్మా. ఆ మేడం. మేడం రింగ్ అవుతుంది. ఫోన్లే, మొబైల్ వాళ్ళు తీసుకెళ్లేదు. హలో, ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నాను. నిద్రపోతున్నావా? ఎక్కడున్నావు? ఇంకా ఎక్కడుంటాను? బేబీ మందిర్లోనే. నీ మొహం, మందిరంలో నువ్వు లేవు. బా, మందిర్లో లేకుండా ఎక్కడికి పోతాను? అదే నేను అడిగేది. నువ్వు మందిరంలో లేవు. ముందు ఒక్కసారి లేచి ఆ కిటికీలోండి చూడు, ఆ ఏరియా ఏదో తెలుస్తుంది.
భయం వేస్తుంది నందుడియో. ప్లీజ్ నందుడియో. ఏం ఇటివమ్మా, ఇటివ్వు. అమ్మ అక్షర, అత్తయ్య అత్తయ్య ప్లీజ్ నన్ను కాపాడండి అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య. నువ్వేం భయపడకు, మేము వచ్చేస్తాం కదా. అసలు నేను ఎక్కడున్నాను అత్తయ్య? అత్తయ్య నాకు భయం వేస్తుంది అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య. ఏమైంది అత్తయ్య అసలు? హలో హలో. అయ్యో అయ్యో, మొబైల్ బ్యాటరీ కూడా లేదత్తయ్య. ఒక్క పాయింట్ కూడా లేదత్తయ్య. ఇదిగో అక్షర, నువ్వు హలో హలో అక్షర, హలో. మేడం ఏమైంది? అక్షర మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. అయ్యో, అమ్మో, ఇప్పుడు ఎలాగమ్మా? వాణ్ణి 4 తన్ని అక్షర్ని తీసుకుని వస్తాను. ఆ పని చేయండి అన్నయ్య. బావగారు, కార్తికేయ చెప్తాడనుకుంటున్నారా? మీరు చంపినా కూడా చెప్పడు. మరి ఎలా మేడం? పాపం శాండ్రా ఫోన్ కూడా లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి? అవును చేసిరమ్మా, ఇప్పుడు కాపాడేది ఎలాగా? మీరు హ్యాపీగా వెళ్ళి నిద్రపోండి. రేపా కార్తికేయ చేతే అక్షరాన్ని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఎలాగమ్మా? వాడు చచ్చినా చెప్పడని నువ్వే అన్నావు కదా. కార్తికేయకి మనుషులు చెప్తే అర్థం కాదు బావగారు. ఎవరి చేత చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఓయ్, మేడం నువ్వు నిద్రపోకు, స్నానం చేసి పూజ చెయ్యి. పూజ ఇప్పుడే మేడం? నా వల్ల కాదు ప్లీజ్. 1 గంట నేను నిద్రపోకపోతే నేను మనిషిని కాలేను. నువ్వు నిద్రపోతే నేను మనిషిని కాను. ఇంత మర్యాదగా చెప్తే నేనెలా నిద్రపోతాను? అమ్మా, మీ మీద నమ్మకంతో కాస్తంత నడుము వాల్చుకుంటానమ్మా. కొంచెం కాదు, హ్యాపీగా నిద్రపో. మీరు కూడా బావగారు. అలాగేనమ్మా. అమ్మా, నేను 1 గంట కళ్ళు మూసుకుని వస్తానమ్మా. అలాగే నేను కూడానమ్మా. అలాగే బావగారు. కొంపదీసి దీన్ని నేను కిడ్నాప్ చేసినట్టు పేపర్లో వచ్చిందో ఏమో చూద్దాం. విశాఖపట్నంలో తుఫాన్ వచ్చింది. ఏరోడ్రమ్ మొత్తం కొట్టుకుపోయింది. పాపం సుభద్ర చెల్లెలు ఎలా ఉందో ఏమో, ఫోన్లో కూడా కలవడం లేదు. నీకు పేపర్ చదవడం అవసరమా? నీకు అవసరమా? వెళ్ళి నందిని దగ్గర కూర్చుని భజన చేసుకో. నేను ఎక్కువసేపు వంగలేను. మర్యాదగా పేపర్ ఇచ్చేయి. ముసల్లోడివి నీకే అంతుంటే నడువు నొప్పికి ముసల్తనానికి సంబంధం లేదు. ఇప్పుడు పేపర్ ఇవ్వనంటావు. చస్తే ఇవ్వను. కావాలంటే నేను చదివి పడేస్తాను, వచ్చి తీసుకో. నీకు పేపర్ చదవడం అంత అవసరమా? మూల కూర్చొని కృష్ణ రామ అనుకో. ఒరేయ్, నేను మూల కూర్చొని కృష్ణారామ అనుకుంటే నువ్వు బొచ్చ పట్టుకుని బిచ్చం అడుక్కునేవాడేరా బచ్చాగా. ఏయ్, చదవని వార్తలు. రే కార్తికేయ. ఏయ్, చదవని వార్తలు. రే కార్తికేయ. ఏంట్రా నవ్వుతున్నావు? ఏం లేదమ్మా, ఆయన పేపర్ చదువుతాడంట. ఏంటి ఆయన చదివేది? ఆయన మొహం. నాతో పెట్టుకోకండి, చీనీకి పోద్ది. ఏంటి మీరు చింపేది? నేనే చింపేస్తాను. పేపర్ చదువుతాడంట. పేపర్ పేపర్ ఇప్పుడు చదువుకో, బాగా చదువుకో.
చూసావా జగదీశ్వరి, పరాస్త్రీ అయ్యింది కాబట్టి సరిపోయింది. అదే నా భార్య అయితేనా తోలొల్చేసేవాణ్ణి, అలా పేపర్ చింపి చెత్తబుట్టలో వేసినందుకు. ఇవాటిదే కాదు, రేపటిది కూడా చింపేసి పడేస్తాను. ఏం చేస్తావు? ఆ, అంతేలే వదినా. నీకు అక్షరం మొక్క వస్తాయి కదా, దాని విలువ తెలిసేది. చచ్చో, నాకు చదవడం రాదనుకున్నావా? అబ్బా వదిలే అక్క, చించేసావు కదా. చించడమే కాదు జగదీశ్వరి, చెత్త బుట్టలో కూడా పడేశాను.